దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఆపకుండా 365 రోజులు ఇక్కడ శివునికి నేచురల్‌గా అభిషేకం జరుగుతుంది. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఈ టెంపుల్ ఎక్కడుందంటే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో శ్రీ బుగ్గ రాయరాజేశ్వర స్వామి ఆలయం. ఈ టెంపుల్ శాతవాహనులు మరియు కాకతీయుల పరిపాలనలో కూడా ఉంది. రాణి రుద్రమ్మదేవి, ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఈ టెంపుల్‌ని దర్శించుకున్నట్టు ఇక్కడ చెబుతున్నారు. ఇంకా ఈ టెంపుల్ పక్కన వినాయకుని విగ్రహం కూడా ఉంది. చూడడానికి ఇక్కడ చుట్టూ అడవే ఉంటుంది. లొకేషన్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ ముందు నంది, వినాయకుడు, నాగేంద్రుడు అండ్ శివలింగం విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ టెంపుల్ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఒక పాత కోనేరు కూడా ఉంది. ఇంకో పక్క నాగేంద్రుని ఆలయం కూడా ఉంది. ఇంకొక కోనేరు కూడా ఉంది. ఇక్కడ శివునికి అభిషేకం జరిగిన నీళ్లు ఇందులోకి వస్తాయట. ఇక్కడ ప్రతి శివరాత్రికి చాలా పెద్ద జాతర జరుగుతుందని చెబుతున్నారు. ఆ జాతరకి మన తెలంగాణ వాళ్ళే కాకుండా మహారాష్ట్ర మరియు ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తారని చెబుతున్నారు. అయితే మీరెప్పుడైనా ఈ టెంపుల్‌కి వచ్చారా? మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా పేజ్‌ని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.